ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్నారు. వాళ్లకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ధర్నాకు దిగారు. నర్సంపేట ఆర్టీసీ డిపోకు శంకర్ గౌడ్ డెడ్ బాడీని తీసుకెళ్తామని సంజయ్ తేల్చి చెప్పారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డుపైనే డెడ్ బాడీతో బైఠాయించారు. 3 గంటలకు పైగా రోడ్డుపైనే ధర్నాకు దిగడంతో నర్సంపేట రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐదు నిమిషాలు పోలీస్ బందోబస్తు మధ్యన ఎవరు రాకుండా ఆపుతుంటే నేను కూడా ఆపుతా చెప్పిన అందరు ఆపుతాము. ఒక్కసారి అంబులెన్స్ లా సెంటిమెంట్ ఒక 5 నిమిషాలు డెడ్ బాడీని వర్క్షాప్ మన ఆర్టీసీ డిపో తీసుకుపోయి ఎవరు రాకుండా మేము ఆపుకుంటాం, తీసుకుని వస్తామని. దానికి అది ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా బంగ్లాదేశ్ నాకు అర్థం కాదు. ఇక్కడ పోలీస్ బందోబస్తు గిద్ద పెట్టినప్పుడు ఆడ బందోబస్తు పెట్టి 5 నిమిషాలు తీసుకోవడానికి ల్యాండ్ ప్రాబ్లం ల్యాండ్ కూడా కుటుంబ సభ్యులు చచ్చిపోతారు మా పొద్దు నుంచి రాత్రి నుంచి. నేను చెప్పినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఏమంటున్నారు, సెంటిమెంట్. ఇప్పుడు మా కార్యకర్తల ఏమైనా అయితే మా పార్టీ తీసుకుపోతాం. సెంటిమెంట్ అది ఎవరికైనా సెంటిమెంట్. అది ఆ సెంటిమెంట్ నడుకోకుండా సెంటిమెంట్ కూడా దెబ్బతీస్తామంటే మనుషులు ప్రాణాలు తీస్తారు, మనుషులు సెంటిమెంట్ దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు డెడ్ బాడీ మీరు వేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని వచ్చి దానం చేయమని చెప్పి పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు కావాలనే ఇక్కడ ప్రభుత్వము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఒక భయానక వాతావరణం సృష్టించి ఆర్టీసీ కార్మికులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రభుత్వానికే నష్టం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేరు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి, 5 నిమిషాలు పోలీస్ బందోబస్తు మధ్యలో పోలీసులు తీసుకోమంటున్నారు. ఎవరు అంటారు మా కుటుంబ సభ్యులు ఇద్దరం వస్తాం తీసుకోమంటున్నారు. లాస్ట్ వాళ్ళ అబ్బాయి ఇప్పటి నిలబడ్డాడు. కాబట్టి ప్రభుత్వం గమనించాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేదు, ప్రభుత్వానికే ఉంది. ఆత్మ బలిదానం చేసుకున్న ఒక కార్మికుల పట్ల పోలీసులు ఈ రకంగా వివరించాలని ఉదయం నుంచి కూడా ఆందోళన చేసుకుని తీసుకెళ్తామని పొద్దు నుంచి అదే కాదు, రాత్రి నుంచి అదే పరిస్థితి. ఇప్పుడు టెంట్ వేసుకుంటే కూడా టెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారట. తెలంగాణ మొత్తం టెంట్ వాళ్ళ నుంచి వార్నింగ్ ఇస్తున్నారట. ఇదే పద్ధతి నాకు అర్థం కాదు. గింత దౌర్జన్యమా? కార్మికులు ఏమంటారు కదా, తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు, పేనెమికలో పోయేటటువంటి పరిస్థితి. అంతకుముందుకు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఇది వాళ్ళ పేరు కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో ఎవరు పనిచేస్తలేరు ఇక్కడ. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ యొక్క చివరి కోరిక ఒక్కసారి పోయి అలా చూపెట్టండి అంటున్నారు. ఎవరు రామంటున్నారు, ఎవరు వచ్చినా మేమే కంట్రోల్ చేస్తామని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, కుటుంబ సభ్యులు అంటారు. ఎవరు వచ్చినా మేము కంట్రోల్ చేస్తున్నాం, ఏ పార్టీ రాదు, మేమే మా కుటుంబ సభ్యులము, బాడీ పోలీస్ రండి ఒకసారి 5 నిమిషాలు ఉంచేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, లేకుంటే మేము దాన సంస్కారం చేయమంటున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి దాని సంస్కారం చేసుకోమని చెప్పండి. ఇప్పుడు చనిపోయిన బాధలున్నాం మేము, కాంగ్రెస్ వాళ్ళ మాట పట్టించుకుంటామని. మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో అప్పుడు ఆర్టీసీ కార్మికుడు బాబు చంపితే ఇదే కాంగ్రెస్ వచ్చి ఉపన్యాసం ఇచ్చారు కదా. అప్పుడు శివరాఖ్యాలు చేశారు వాళ్ళేమన్నా, అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అప్పుడు అంటే వాళ్ళు చేస్తున్న సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. ఈ కాంగ్రెస్ మాట లోడుచుకుంటారు. జనం చూస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు, జనం పొట్టు పడుతున్నారు. నాకు ఎదురు ఎవరో లేదు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ వింటలేరు. పోలీసులు సార్ మీరు మాట్లాడమని చెప్పిన పేరెంట్స్ అప్పుడు మాకు ఇబ్బంది, మాకు ఇబ్బంది లేదు కదా. పేరెంట్స్ పోయిన వాళ్ళ అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కనీసం మర్యాద. ఇప్పుడు మళ్ళీ ఏం బెదిరిస్తున్నారు, మీరు ఇట్లా మాట్లాడితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. కొంత కాంగ్రెస్ లీడర్లు పంపించి మీరు ఇట్లా వేస్తే మీకు బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. ఇంత చిల్లర రాజకీయాలు. 5 నిమిషాలు అక్కడ బందోబస్తు పెట్టి ఇక్కడ అనేక అంతిమయాత్రలు చేస్తాం మనం తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేక అంతిమయాత్రలు చేస్తాం. ఎక్కడ గొడవలైనాయా? ఎక్కడ రాలే కదా. ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే అక్కడ బందోబస్తు పెట్టి డెడ్ బాడీని అంబులెన్స్ లా వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. ముత్తోజీ గూడెం వద్ద మొత్తం ప్రస్తుతానికైతే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ ఇక్కడ బైఠాయించారని చెప్పొచ్చు. ముందస్తుగా అయితే ఇక్కడికి వచ్చేటువంటి నేపథ్యంలో మహేశ్వరం గ్రామం వద్దనే బండి సంజయ్ ను అడ్డుకున్న తర్వాత అక్కడ నుంచి అన్ని వెహికల్స్ అలౌట్ చేయకుండా కేవలం 1-2 వెహికల్స్ మాత్రమే అలౌట్ చేయడంతో బండి సంజయ్ తో పాటు కొద్ది మంది మాత్రమే అక్కడ ముత్తోజిగూడెం గ్రామానికి అయితే వెళ్లారు. వెళ్ళే క్రమంలో అక్కడ శంకర్ సంబంధించినటువంటి
నివాళులర్పించడం, ఆ తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాతకి వెంటనే అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు తనను నర్సంపేట డిపో పరిధిలో ఉన్నటువంటి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ 5 నిమిషాల పాటు నివాళులర్పించడంతో తిరిగి తమ గ్రామానికి తీసుకురావాలని చెప్పి వారైతే భావించారు. అయితే దీన్ని పోలీసులకు వివరించినటువంటి క్రమంలో వారు మాత్రం వీరికి అనుమతించలేదని చెప్పొచ్చు. అనుమతించకపోవడంతో అక్కడ శంకర్ యొక్క మృతదేహాన్ని మొత్తం ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మరోవైపు ఆర్టీసీకి జేఏసీకి సంబంధించినటువంటి కార్మికులు పట్టుబట్టి అక్కడ స్ట్రెచర్ పై ఉన్నటువంటి బాడీని అక్కడి నుంచి సుమారుగా 500 మీటర్ల దూరం అయితే రోడ్డు పైనే లాక్కొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటు ఈ జేఏసీ సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు, మరోవైపు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకోవడంతో పాటు అక్కడి స్వయంగా బండి సంజయ్ పోలీసుతో మాట్లాడినా కూడా వారైతే అనుమతించకపోవడంతో స్వయంగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ అయితే అక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలో బండి సంజయ్ తో మాట్లాడినటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ శంకర్ మృతదేహాన్ని మాత్రం ఇక్కడ నర్సంపేట డిపోకి తరలించేందుకైతే అనుమతి లేదంటూ కూడా వారు ఒకటే పట్టుబట్టారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాత్రం ఒక తీవ్ర ఆగ్రహానికి అయితే లోని కావడం కాబట్టి అక్కడనే రోడ్డు పైన సుమారుగా 3 గంటల పాటు బైఠాయించాలని చెప్పొచ్చు. ఒకవైపు హైవే పై బైఠాయించిన నేపథ్యంలో సుమారుగా భారీగా అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, అదేవిధంగా వీరికి తోడు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలకు తోడు అదేవిధంగా ఆర్టీకి సంబంధించినటువంటి కార్మికులు కూడా అదే రోడ్డుపై కూడా బైఠాయించారు. దీంతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయితే మరోవైపు ఏర్పడింది. ఈ క్రమంలో సుమారుగా 3 గంటల పాటు చేసినటువంటి ధర్నా తర్వాతకి అక్కడటువంటి పోలీసులు అక్కడ శంకర్ యొక్క డెడ్ బాడీ స్ట్రెచర్ పై నుంచి తిరిగి మళ్ళీ వారి ఇంటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే మరోసారి చూడవచ్చు. అది తీసుకొచ్చిన తర్వాత అక్కడటువంటి బండి సంజయ్ మాట్లాడుతూ ఇది కేవలం ఇటు ప్రభుత్వం ఒక మొండి వైఖరి వల్లనే ఆర్టీసీ కార్మికులు ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పి దీంట్లో వారికి సంబంధించిన ఒక న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయి. దీంతో చర్చలు రావాలి, చర్చలకు వచ్చిన తర్వాత వారికి సానుకూలంగా ఉన్నటువంటి డిమాండ్లు ఏదో కూడా వాటిని సఫలం చేయాలంటూ కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ప్రభుత్వం మాత్రం పోలీసులను పెట్టుకొని ఈ యొక్క ఆర్టీసీ కార్మికులపై అణచివేతకు గురి చేస్తున్నట్టు కూడా వారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం బండి సంజయ్ అక్కడ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి వెంటనే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డీఓ కూడా వారి ఇంటికి చేరుకోవడం జరిగింది. చేరుకునే క్రమంలో వారికైతే కొన్ని ఏతుందో కూడా ప్రభుత్వం తరఫున కూడా తక్షణ సాయం కింద మాత్రం 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఎమ్మెల్యే ఫండ్ కింద 5 లక్షల రూపాయలు, అదేవిధంగా వారి కుమారుడికి ఆర్టీసీలోని ఒక జాబు, అదేవిధంగా వారికి ఇంద్రమైలోను కూడా సమకూరుస్తామంటూ ఆర్డీఓ వచ్చి స్వయంగా చెప్పి వెళ్ళింది. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై కూడా శాంతించలేదు. వారికి సంబంధించినటువంటి న్యాయపరమైన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చే వరకు ఇక్కడి బయట ఇస్తే ఇక్కడి వెళ్ళేది లేదంటూ వారి కుటుంబ సభ్యులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు పోలీసులకు ఇటు జేఏసీ సంబంధించిన నేతలకు వీరి మధ్య మాత్రం వాగ్వాదం చోటు చేసుకోవడం, అదేవిధంగా రోడ్డుపైనే బైఠాయించినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఈ క్రమంలో మరోవైపు ఏతుందో తన కూతురు స్వగృహం వద్ద ఉన్నటువంటి డెడ్ బాడీ కోసం కనీసం టెంట్ వేసినా కూడా వాటిని టెంట్ కూల్చివేసినట్టుగా, అదేవిధంగా ఎవరు కూడా టెంట్ వేయదంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేసినట్టుగా కొన్ని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. రెహానా. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.